హే గాయ్స్, ఈ రోజైతే మా ఫామ్ హౌస్ ప్లస్ ల్యాండ్ని కూడా చూద్దురు వచ్చేసేయండి. ప్రీవియస్గా పెట్టిన గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం వీడియోకి చాలా సపోర్ట్ చేశారు. అలాగే మంచి వ్యూస్ కూడా వచ్చాయి. ఇక్కడ కనిపిస్తుంది మా డాడీ. హీఈస్ ద కింగ్ ఆఫ్ ద ప్యాలెస్. మాకు ఇష్టమైన ప్యాలెస్ ని కట్టించింది మా డాడీయే విత్ హిస్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అని ఎందుకు చెప్పానో తెలుసా? ఈ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మాకు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయినా కానీ మా డాడీ చాలా పేషెన్స్ తో ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ఫుల్ఫిల్ చేశారనమాట. మా పేరెంట్స్ నుంచి కూడా మేము అదే నేర్చుకున్నాము, పేషెన్స్, హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. మా లైఫ్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ మేము కూడా ఇలాగే మా సొంతగా ఇల్లు కట్టాలనేదే మా ఒక్క డ్రీమ్. అండ్ నేను మా సిస్టర్ ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాము, డాడీ లాగా మనం కూడా హార్డ్ వర్క్ చేసి మన మనీతోనే చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడైతే దిష్టి తీసేశారు. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా ఈ క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ లేదు, విడిగానే ఫామ్ హౌస్ వీడియో చేయాలి అండ్ అలాగే మా ల్యాండ్ కూడా చూపించాలి, అదే వీడియో సపరేట్గా పెట్టాలి అని చెప్పేసి అందులో యాడ్ చేయలేదు. సో ఇక్కడ గృహప్రవేశానికి సింపుల్గా చేసామన్నమాట ఒక విలేజ్లో. బట్ ఇది కూడా చాలా బాగా జరిగింది. 3 days ఇక్కడ స్టే చేశాము. అండ్ ఇది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వీడియో కూడా నేను యాడ్ చేశాను. అప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలాగా ఉంది అనేది కూడా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో మేము కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు తీసిన క్లిప్స్ ఇవి. సో కొంచెం క్లమ్జీగా ఉంటాయి, బట్ మేమందరం కనిపిస్తాం ఇక్కడ. మా వదిన వాళ్ళు, అక్క వాళ్ళు, మమ్మీ, డాడీ. అండ్ నాకు ఇప్పటికి కూడా గుర్తు, అక్కడ మమ్మీ డాడీ ఫర్దర్గా ఇంకేం ప్లాన్ చేయాలని డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ చూడండి, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది, అది మనమే ఎత్తుకుంటుంది. అండ్ డాడీ మమ్మీ ఏంటంటే ఇక్కడ 2 rooms కదా, ఇంకా పెంచుదామా గదులు అని అనుకున్నారు. బట్ ఫామ్ హౌస్ కదా, ఎప్పుడన్నా ఒకసారి వచ్చేసి స్టే చేయడానికి. ఇది మాకు పండగలప్పుడు లైక్ సంక్రాంతి అప్పుడు రిలేటివ్స్తో వచ్చి అక్కడ కుకింగ్ చేసుకొని అలాగా అని చెప్పేసి. అండ్ మాకైతే చాలా ఇష్టమైన ఇల్లు అని చెప్తాను నేను. మొన్న పెట్టిన వీడియోలో నేను ఎంతైతే ఫీల్తో చెప్పానో ఆ ఇల్లు అంటే మాకు ఎంత ఇష్టం అని, సేమ్ అదే ఫీల్తో ఈ ఇల్లు కూడా మాకు. ఈ ఇల్లు ఒక 2 rooms వేసాము అండ్ మిగతా ల్యాండ్ అంతా అలాగా సపరేట్గా వదిలేసాము. ఫర్దర్గా ఎప్పుడైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, ల్యాండ్ ఉంటే కూడా యూస్ఫుల్లే కదా అని చెప్పేసి వదిలేసాము. అండ్ ఈ ఇల్లు ఎలా ఉందో కూడా చూద్దురండి. పక్కన కూడా మేము పార్కింగ్కి ఒక రేకుల షెడ్లా వేసేసాము. రైట్ లెగ్ పెట్టేసి ఎంట్రీ అయిపోదాము. దీనికి కూడా చాలా ఖర్చు అయ్యింది అండ్ అనుకున్న దానికంటే డబల్ అయ్యింది. అండ్ దర్వాజాలే కానీ అన్ని, అది కూడా మా బంతిపూగాడు వాడు. సో వాడంటే మాకు చాలా ఇష్టము. ఎన్నోసార్లు అది సేవ్ చేసింది మమ్మల్ని. ఇదంతా విలేజ్ అని చెప్పాను కదా, ఆ చెట్లు అలాగే అక్కడున్న కొండలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా. అండ్ వెజిటేబుల్స్ కూడా చాలా త్వరగా దొరుకుతాయి. మన టౌన్ ఆర్ సిటీలో అయితే అంత ఫ్రెష్గా ఉండవు, ఇక్కడైతే చాలా బాగుంటాయి. అండ్ ఈ ఏరియాలో ఇల్లు ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వెదర్ ఇట్ మే బి స్మాల్ ఆర్ బిగ్ గైస్, మనకు ఒక ఎనర్జీ ఉంటుంది. మనీ ఉంటే ఎంత ఎనర్జీయో అలాగే ఒక ఇల్లు ఉంటే ధైర్యం, ఎనర్జీ ఇన్ ద సెన్స్. ఇదంతా ఏంటంటే ఇల్లు పక్కన పార్కింగ్ ఏరియా అని చెప్పాను కదా. సో ఇక్కడ స్టార్ట్ చేశారు ఈ రేకుల షెడ్ వేసి. మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎక్కువ రిలేటివ్స్ ఉంటే బయట ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చోడానికి కూడా పనికొస్తుందని ఉంచారనమాట. అండ్ ఇక్కడ పక్కన కూడా సేమ్ మనలాగే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఉసిక అన్నీ ఏమన్నా ఉంటే కూడా యూజ్ చేసుకోమని చెప్పాం మేము. అండ్ ప్రహరీ కట్టలేదు కాబట్టి ఇక్కడ క్లాత్తో ఒక మెస్లా పెట్టేసి కవర్ చేసాము. అండ్ అటువైపు పొలాలు ఉన్నాయి, మీరు చూస్తే చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇక్కడైతే వాష్రూమ్, ఇది ట్యాంక్. అండ్ ఈ వ్యూ ఓవరాల్ బ్యాక్ యార్డ్ లాగా వ్యూ అయితే చూసేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫామ్ హౌస్ కాబట్టి ఫుల్గా కట్టించకపోయినా గృహప్రవేశం అయితే చేసేసాము. అండ్ మాకైతే ఇలా అయినా ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చేసి వెళ్ళడం కోసమే. మేబీ ఇస్తే రెంట్కి ఇవ్వచ్చు, లేదు అంటే మేమే యూజ్ చేసుకుంటాము. బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది మీకు. అదైతే ఫ్రంట్ పార్కింగ్ ఏరియా అయితే ఇటు సైడ్. ఇటు నుంచి కూడా వెళ్ళి ఈ రూమ్స్ అన్నీ చూద్దాం రండి. నాకైతే అటువైపు ఉన్న డోర్ చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఫ్యాన్ స్విచ్చెస్ కానీ. ఇవి కిటికీలు, ఇటువైపు నుంచి బ్యాక్ వైపు చూడొచ్చు. ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ జరిగేటప్పుడు డాడీ సింగిల్గానే ఎంత స్ట్రగుల్ అయ్యారో అండ్ దాంతోపాటు అంతే హ్యాపీనెస్తో కట్టించారు. దట్స్ వై ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ వెల్ బీయింగ్ నేచర్. ఇప్పుడు వరకు చూపించిందంతా బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పక్కన ఉన్న రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇదైతే కిచెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ గృహప్రవేశం చేసిన తర్వాత పాలు పొంగించింది ఈ రూమ్లోనే. అండ్ అక్కడ ఆ విండోలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ కింద ఉన్న స్పేస్ దగ్గర మనం స్టవ్, సిలిండర్ పెట్టుకోవచ్చు కుకింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ అల్మారాస్ అయితే ఉన్నాయి, మన యూటెన్సిల్స్ అన్ని ప్లేస్ చేసుకోవడానికి. అటువైపు కూడా విండో ఉంది చూడండి. ఇక్కడ కూడా మంచిగా ఎక్కువ అల్మారాస్ ఉన్నాయి.
ఎప్పుడో ఒకసారి రావడం కాబట్టి కొంచెం క్లీన్లీనెస్ తక్కువగా ఉంది. ఇప్పుడు మేమంతా వాష్ చేసేసి వెళ్తాము. నెక్స్ట్ ఇంకేదైనా అకేషన్ ఉంటే రావడానికి, అప్పుడు వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ ఏదైనా ఉంటే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఒక విండో, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని దడుచుకోవద్దు, అవన్నీ తీసేస్తాం ఇప్పుడు. అండ్ ఇది బ్యాక్ సైడ్ మా ల్యాండ్ అని చెప్పాం కదా, ఈ 2 రూమ్స్ కట్టి మిగిలిపోయిన ల్యాండ్ అంతా ఇది. సో మేము నెక్స్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మేము ఎస్టిమేషన్ వేసుకొని కన్స్ట్రక్ట్ అయితే చేస్తాము. మాకైతే చాలా ఇష్టమైన స్పేస్ ఇదంతా, ఫ్రీగా ఉంటుంది, బ్యాక్ యార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో. సో ఇది మన ల్యాండ్ అండ్ ఫామ్ హౌస్ టూర్. మీకైతే ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్, షేర్ కూడా చేయండి. ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే విండోస్, అలాగే అక్కడ మెయిన్ ఫ్యూజ్ కూడా ఉంది. యా, సో that's it for today's video guys. I hope you like the video. Never forget to like, share, comment and subscribe to our channel. And మా స్వీట్ హోమ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా ఒక్క కమెంట్ అయితే చేయండి. మనం కూడా ఇలాగే హార్డ్ వర్క్తో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం.